హాయ్ అండి, నేను వల్లిని. క్రిస్పీ అండ్ స్పైసీ ఆలు బర్బాటీ ఫ్రై. బర్బాటీ కాంబినేషన్లో ఆలు బర్బాటీ ఫ్రై ఓసారి ఇలా ట్రై చేయండి. ఎంతో కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా ఎలా చేయాలో చూసేద్దామా. మిక్సీ జార్లోకి ఇంచు అల్లం, 1 స్పూన్ సోంపు, 5-6 ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టండి. పాన్లో 3-4 చెంచాల ఆయిల్ వేసుకుని 2 మీడియం సైజు బంగాళదుంపల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకుని ఈ విధంగా మంటని హై హీట్లో ఉంచి 2 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. కొద్దిగా పసుపు కూడా వేసి పావు కిలో బర్బాటిని అంగుళం సైజులో కట్ చేసుకుని బర్బాటిని కూడా వేసుకుని మంటని మీడియం హీట్లో ఉంచి మరొకసారి బాగా టాస్ చేయండి. చాలామంది ఫేవరెట్ డిష్లలో బంగాళదుంప ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది. కూరగా చేసినా ఫ్రైగా చేసినా ఎలాగైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బర్బాటీ కాంబినేషన్లో ఆలూ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే ముక్కలు సాఫ్ట్గా మగ్గుతాయండి. ఇందులో డీప్ ఫ్రై కానీ ఇంకా వాటర్ కానీ ఏమీ వేయడం లేదు. ఆలు బాగా కుక్ అయింది, అలాగే బర్బాటీ కూడా బాగా ఫ్రై అయింది. ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసేసి ఈ మసాలా పొడి వల్లే ఆలు బర్బాటీ ఫ్రై టేస్ట్ సూపర్ వస్తుంది. మరొక 2 నిమిషాలు బాగా టాస్ చేయండి. ఈ రెసిపీ సైడ్ డిష్గా రసం ఇంకా సాంబార్లోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఉత్తి ఫ్రై అలాగే తినేయచ్చు కూడా, అంత టేస్టీగా ఉంటుంది పొడి పొడిగా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సూపర్ టేస్టీగా ఉండే ఆలు బర్బాటీ ఫ్రై తయారు. మీరు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉదరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.